ఆ సాయిబులు పొనం పెట్టి దున్నుతా ఉంటే నాగలు పెట్టి దున్నుతా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి శిరస తగిలింది. తల ఆ కిరీటం ఉంది, ఆ కిరీటం తగిలింది. అది కిరీటం తగిలేటప్పుడు ఏంటని తవ్వి చూశారు. తవ్వి చూస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి మెడ వరకు తీశారు, ఆ లింగానికి ఆ రౌండ్ వరకే తీశారు, ఇంకేమీ తీయలేదన్నమాట. అక్కడతో ఆపేశారు సాయిబులు. ఏంటని గమ్ముని వదిలేశారు. వాళ్ళ పాటికి వాళ్ళు పొలం పండించుకుంటా ఉన్నారు. ఊరు గ్రామస్తులకు వాళ్ళకి తెలిసిన వల్ల అక్కడ ఏం చేశారంటే 4 పక్కన 4 కర్రలు వేసుకుని, 4 పక్కన 4 కర్రలు వేసి పైన ఆకులు వేసుకుని ఒక ఆయన దెబ్బ పెట్టుకున్నారు. మిగతాదే పొలం పండించుకున్నారు. అలాగే కొన్ని వాళ్ళు గడిచిపోయారు. స్వామికి స్వప్నంలో కనిపించి ఎక్కడ ఏంటి అని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని అప్పుడు వచ్చి ఊరు గ్రామస్తులతో తవ్వారంట. తవ్వేటప్పటికి ఆ లింగం అనేది ఇంకా 20 అడుగులు తవ్వారంట. 20 అడుగులు తవ్వేటప్పటికి ఇంకా వస్తూనే ఉందంట. సుబ్రహ్మణ్య స్వామి కూడా సేమ్ పొజిషన్లో కింద కాలు వరకు తవ్వారు. కాలు కానీ తవ్వుతూనే ఉన్నారంట. ఆయన ఒక కొబ్బరి బొండ ఆకారం, నరనేలకాయ అంటారు, ఆ ఆకారంలో వస్తూనే ఉందంట 20 అడుగులు. అప్పుడు ఊరు గ్రామస్తులు కొద్దిగా భయపడిపోయి, అంటే ఏదన్నా అవ్వచ్చు అని భయంతో ఆ సుబ్రహ్మణ్య స్వామికి అక్కడితో ఆపేశారు. మనం పానమట్టం కట్టించుకున్నాం. అసలైన పానమట్టం కింద, ఇది మనం కట్టించుకున్న పానమట్టం. అంటే కింద అంటే మన కాలింగ్ నది దగ్గరే, ప్రస్తుతానికి పక్కనే ఉంది. ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఓట అనేది వచ్చేస్తుంది. అంతే, ఇక్కడితో క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో గుడి మునిగిపోతుంది ఆటోమేటిక్గా. అంటే వరదలు ఎక్కువ వచ్చేస్తాయి, ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల ఓట ఈ చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. పొలాలు కదండి, చుట్టూ పొలాలు చూసారు కదా, చుట్టూ పొలాలు ఉండడం వల్ల ఆ ఓట అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ పొలాల్లో ఉన్న నీరు ఆటోమేటిక్గా స్వామివారికి మునిగిపోతుంది. అది ప్రతి ఎవ్రీ ఇయర్ మునగాల్సింది. ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా మునుగుతుంది. ఎక్కువ వరదలు వచ్చినా సరే గుడి మునిగిపోతుంది. ఎక్కువ వరదలు రావడం గుడి మునుగుతుంది. ఎందుకంటే ఈ పైప్ లైన్ కూడా ఏట్లోకి ఉంటుంది. ఆ ఏర్ని పొంగిందంటే ఆటోమేటిక్ బ్యాక్ వచ్చేస్తుంది, నీళ్ళు బ్యాక్ వచ్చేస్తుంది. ప్లస్ ఈ ఓట కూడా వస్తుంది. ఎవ్రీ ఇయర్ మునగాల్సిందే స్వామి. జలాభిషేకం చేయించుకోవాల్సింది. ఆటోమేటిక్గా ఆ నీళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అయ్యే నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక పూట ఆగేవాళ్ళకి అయ్యారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు 108 బిందెలు పోస్తే సంతానం కలుగుతారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ కాళింగ నదిలోంచి తెచ్చిపోయారు. మనకు వచ్చింది ఇప్పుడు శివరాత్రి 26, వచ్చే నెల 26 బుధవారం వచ్చింది. అంటే మంగళవారం నైట్ 2 గంటలు స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ బుధవారం నైట్ వచ్చేస్తుంది. మంగళవారం నైట్ 2 గంటలు స్టార్ట్ అయ్యి బుధవారం మధ్యాహ్నం 12 దాకా, అంటే మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది శివరాత్రి. అంటే మామూలుగా శివరాత్రి మామూలే, నీరు పోసే కార్యక్రమం మాత్రం మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది. అంటే ముందు రోజు నైట్ స్టార్ట్ అవుతుంది 2 గంటలకి. శివరాత్రి రోజు మధ్యాహ్నం 12 దాకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, మీ చేత మీరే వెళ్ళి అభిషేకం చేయొచ్చు. ఫుల్గా ఉన్నాయి. అప్పుడు ఆ ఏర్పాట్లు మన గుడి తరఫున ఏర్పాట్లు చేస్తారు. అంటే ఎప్పుడు ముట్టుకోరు ఆ గుడి, ఎవరు ముట్టుకోరు. మనం తప్పించి ఎవరు దాన్ని ఎవరు ఏం చేయరు. మనం ప్రతి సంవత్సరం కూడా దాన్ని క్లీన్ చేసి రెడీ చేసి ఆ బ్యారిగేట్లు అంటే చుట్టూ అటు పక్కకి వెళ్లకుండా మనం ఏర్పాట్లు చేసి శివరాత్రి రోజు ఎంతమంది భక్తులు వస్తారో అంతమంది చేత నీరు పోయిస్తారు. 108 సార్లు తిరగాలి. అంటే 108 సార్లు ఖచ్చితంగా తిరగాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఇద్దరు రావాలి, ఇద్దరు పోయాలి, ఇద్దరు తిరగాల్సిందే. మనకి కావాలి అనుకుంటే ఎంత సాధించాలి అనుకుంటే కష్టపడాల్సింది. 108 బిందెలు పోయాల్సింది ఇద్దరు కూడా. భార్యాభర్తలు ఇద్దరు రావాలి, ఇద్దరు పోయాలి. అలాగే 54 బిందెలు 108. అంటే ఒక బింది, చెరో బింది తెచ్చుకోండి. ఆ చెంబు కూడా బిందె లెక్కే, ఆ చెంబు కూడా బిందె లెక్కే. కానీ పెద్ద బిందెలు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. చెంబు కూడా బిందె లెక్కే వస్తుంది. అది ఎలా చేస్తారంటే కాళింగ నదిలోకి వెళ్ళి మునిగేసి వస్తా గుడి డెవలప్మెంట్ కోసం 41 రూపాయలు టోకెన్ తీసుకోవాలి. ఎవరైతే పోస్తారో వాళ్ళు, ఆ పర్సన్ 41 రూపాయలు టోకెన్ తీసుకుని ఇక్కడికి వస్తే లైవ్లో స్వాములు ఉంటారు. గుళ్ళో స్వామి 108 సార్లు తిరుగుతూ ఉంటారు. ఒకసారి బిందెలో తెచ్చుకొని ఇచ్చినంత అలా చేయకూడదు, 108 సార్లు 108 ఒక పర్సన్ అంటే 108. ఈ భార్యాభర్తలు ఖచ్చితంగా 54. ఒక పర్సన్ అంటే ఉద్యోగం గురించి అయినా, ఆరోగ్యం గురించి అయినా, కళ్యాణం గురించి, ఏ టు జెడ్ దేని గురించి అయినా పోయొచ్చు, దేని గురించి అయినా పోయొచ్చు. దానికి దీనికనండి ఎవరైనా చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ దాకా ఎవరైనా నీళ్ళు పోయొచ్చు. ఎవరైనా సరే ఎన్ని కోరిక ఎంత అనుకున్నారు.
ఇప్పుడు 11, 21, 3 అనుకున్నారా, 1 అనుకున్నారా, 3 అనుకున్నారా, 11, 21, 54, 108. శివరాత్రి రోజు అది కూడా శివరాత్రి రోజు నైటే. అంటే రేపు శివరాత్రి అంటే ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది శివరాత్రి. ఆ టైమింగ్ శివరాత్రి గడియల వరకు 12 దాకా ఉంటుంది. మధ్యాహ్నం 12 అయిందంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఒక్కసారి, ఇయర్కి ఒక్కసారి 12 దాటిందంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుందండి. మళ్ళీ నైట్ లింగోద్భవ రుద్రాభిషేకం అంటే నైట్ 12 గంటల స్టార్ట్. అది రుద్రాభిషేకం అంటే పాలు, పెరుగు అవి మామూలుగా జరుగుతుంది. ఈ అభిషేకం అయిన తర్వాత రుద్రాభిషేకం అది నైట్ 12 గంటలకు జరుగుతుంది. అలంకరణ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 అయిపోయిన తర్వాత అలంకరణ జరుగుతుంది. అక్కడి నుంచి భక్తులకు మామూలుగా అర్చనలని, పూజలని మామూలుగా అది 10, 11 దాకా అది కంటిన్యూగా అవుతుంది. ఆ పైన 12 గంటలకు రుద్రాభిషేకం, లింగోద్భవ రుద్రాభిషేకం అంటే నైట్ 12 గంటలకి లింగోద్భవ రుద్రాభిషేకం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అవి తెచ్చుకున్నారంటే మీ చేత పోయిస్తాం. అవి కూడా మీ చేత పోయిస్తాం. ఇక్కడ 4 రోజులు జరుగుతుంది శివరాత్రి. 4 రోజులు 4 రోజులు 4 డేస్ జరుగుతుంది. ఫస్ట్ రోజు వచ్చి శివరాత్రి జరుగుతుంది. 2వ రోజు అన్నదానం ఇక్కడ. 3వ రోజు నైట్ సాయంత్రం కళ్యాణం స్టార్ట్ అవుతుంది. శివపార్వతులు అదే శివపార్వతుల్ని కళ్యాణం అయిపోయిన వెంటనే పక్క రోజు పొద్దున్నే గ్రామోత్సవం. గ్రామోత్సవం కంప్లీట్ అయిపోతుంది. 4 రోజులతో కంప్లీట్ అవుతుంది ఉత్సవాలన్నీ కూడా. ఇట్లాగా ఒకే ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడ లేదు. అంటే అఫ్టర్ కంట్రీస్లో ఒకటి ఉన్నదంట, ఇతర దేశాల్లో ఒకటి ఉన్నదని చెప్పారు గురువు గారు. మన ఇండియాలో లేదు. అది ఒకే పాన్మట్ట మీద ఇద్దరు, అదే ఒకే పీట మీద ఇద్దరు అన్నమాట. ఇదేమో తండ్రి కొడుకు. అదే సుబ్రహ్మణ్య స్వామి, ఆయన కూడా సంతానం గురించి చేస్తారు. నాగదోషాలు ఏదైనా ఉన్నా కూడా ఆయనకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. సంతానం లేని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటే ఆయనకి మంచిది. కానీ ఏంటంటే ఆడవాళ్ళు ముట్టుకోవడానికి ఉండదు సుబ్రహ్మణ్య స్వామి. మగవాళ్ళు ఒకటే ముట్టుకోవాలి. అభిషేకం చేసినప్పుడు కూడా మగవాళ్ళ చేత చేపిస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. శివాలయంలో ఆయనకి ఎవరైనా చేయొచ్చు, వాళ్ళకి వాళ్ళే ఇళ్ళని లేదు, ఎవరైనా వచ్చి ఆయనకి అభిషేకం. కానీ ఈయన మాత్రం ముట్టుకోండి. ఈయన ముట్టుకోవాలని మగవాళ్ళు ఒకటే ముట్టుకోవాలి, ఆడవాళ్ళ చేత కూడా ముట్టుకోవాలి. అందుకే కూడా శివరాత్రి కూడా అడ్డుగా ఉంటారు కాబట్టి ఎవరికి కనిపించరు సుబ్రహ్మణ్య స్వామి. మా వాళ్ళు అడ్డుగా ఉంటారు కాబట్టి నీళ్ళు పోయకుండా, ఆయన మీద నీళ్ళు పోయకుండా ఒక మనిషి అడ్డుగా ఉంటాడు కాబట్టి ఎవరికి తెలియదు ఇక్కడ లింగం ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారని చాలా మందికి తెలియదు. చాలా మంది అడుగుతారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఒకటే ఇదేంటి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పెట్టారని అంటారు. ఆయన ఎప్పుడు నుంచో ఉన్నాడు కానీ ఎవరికి కనిపించరు. అంతే అంటే అడ్డుగా ఉంటారు కాబట్టి మనుషులు, దానివల్ల ఆయన కనిపించరు అనమాట. ఆయన మీద నీళ్ళు పోయడానికి ఉండదు, ఎవరు పోయడానికి ఉండదు, పోయినవారు కూడా ఆయన. అందువల్ల ఆయన కనిపించడు అనమాట. అందరూ అడుగుతారు చాలా మంది నీళ్ళ కోసం ఈయన ఒక్కడే ఉన్నాడు, మళ్ళీ ఆయన అక్కడి నుంచి వచ్చాడు అనేసి. జనాలు ఉండటం వల్ల వాళ్ళకి కనిపించడు అనమాట. వాలంటీర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అందువల్ల ఆయన కనిపించడు. ఆయన మీద నీళ్ళు కూడా పోయినవారు.